మిషన్ ఎంసీక్యూస్ ఛానల్కు స్వాగతం. ఏపీ టెట్ అభ్యర్థుల కోసం సోషల్ స్టడీస్ను తరగతుల వారీగా, పాఠాల వారీగా ఎంసీక్యూస్ రూపంలో అందిస్తున్నాం. ప్రతి పాఠంలోని ముఖ్యాంశాలపై పరీక్షా స్థాయి ప్రశ్నలు మరియు పూర్తి వివరణలతో మీ సిద్ధతను సులభతరం చేస్తున్నాం. మీ ప్రిపరేషన్ను మరింత బలపరుచుకోవాలంటే ఇప్పుడే మిషన్ ఎంసీక్యూస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు 7th క్లాస్ సోషల్ స్టడీస్లోని 8వ లెసన్ అయిన భక్తి సూఫీ నుండి పార్ట్ 2 ఎంసీక్యూస్ ప్రాక్టీస్ టెస్ట్ ప్రాక్టీస్ చేద్దాం. భక్తి సూఫీ ఉద్యమాలకు ఉమ్మడి లక్షణం ఏది? రైట్ ఆన్సర్ ప్రేమ మరియు సమానత్వం. భక్తి ఉద్యమం ప్రజలకు ఏ భాషల్లో చేరువైంది? రైట్ ఆన్సర్ ప్రాంతీయ భాషల్లో. సూఫీ సంతుల నివాస కేంద్రాలను ఏమంటారు? ఖాన్కాలు. అంటే వారి ఆధ్యాత్మిక కేంద్రాలను ఖాన్కాలు అని అంటారు. చిష్తి సంప్రదాయం భారతదేశంలో ప్రసిద్ధి చెందిన సూఫీ సంప్రదాయం. దీన్ని స్థాపించిన వారు ఎవరు? మొయినుద్దీన్ చిష్తి. భారతదేశంలో చిష్తి సంప్రదాయాన్ని మొయినుద్దీన్ చిష్తి వ్యాప్తి చేశాడు. భక్తి ఉద్యమం వల్ల ఏ రంగంలో విశేష అభివృద్ధి జరిగింది? రైట్ ఆన్సర్ ప్రాంతీయ సాహిత్యం. కబీర్ శిష్య పరంపరను ఏమంటారు? కబీర్ పంథ్. అంటే కబీర్ అనుచరులను కబీర్ పంథీలు అని అంటారు. గురునానక్ బోధనలు ఏ గ్రంథంలో సంకలనం చేయబడ్డాయి? గురు గ్రంథ్ సాహిబ్ ఇది రైట్ ఆన్సర్. ఎందుకంటే ఇదే వాళ్ళ పవిత్ర గ్రంథం కాబట్టి ఆయన బోధనలను గురు గ్రంథ్ సాహిబ్లో సంకలనం చేశాడు. సూఫీ సంగీత సంప్రదాయంగా ప్రసిద్ధి పొందింది ఏది? ఖవ్వాలి. భక్తి ఉద్యమం సమాజంలో ఏ మార్పుకు దోహదపడింది? సామాజిక సమానత్వం. భక్తి సూఫీ ఉద్యమాల ప్రధాన ప్రాధాన్యం ఏమిటి? సామాజిక సంస్కరణలు, మత సామరస్యం. రామానుజాచార్యుల విశిష్టాద్వైత సిద్ధాంతం ప్రకారం జీవాత్మ పరమాత్మల సంబంధం ఎలా ఉంటుంది? భేదాభేద సంబంధం. విశిష్టాద్వైతం ప్రకారం జీవాత్మ పరమాత్మలు భిన్నమైనప్పటికీ అవినాభావ సంబంధం కలిగి ఉంటాయి. మధ్వాచార్యుల ద్వైత సిద్ధాంతంలో ప్రధాన భావన ఏమిటి? జీవాత్మ పరమాత్మ వేర్వేరు. భక్తి ఉద్యమ ప్రారంభ దశలో అత్యంత ప్రభావం చూపిన సమూహాలు ఏవి? ఆళ్వార్లు, నాయనార్లు. దక్షిణ భారతదేశంలో ఆళ్వార్లు, నాయనార్లు భక్తి ఉద్యమానికి పునాది వేశారు. ఆండాళ్ రచించిన భక్తి సాహిత్యం ప్రధానంగా ఏ భాషలో ఉంది? తమిళం. తమిళంలో ఆండాళ్ భక్తి సాహిత్యం ప్రముఖ స్థానాన్ని పొందింది. దేవుని చేరుకోవడానికి కులం అడ్డంకి కాదు అనే భావనను బలంగా ప్రచారం చేసిన ఉద్యమం ఏమిటి? భక్తి ఉద్యమం. భక్తి సంతులు కుల వ్యవస్థను ఖండించి భక్తికే ప్రాధాన్యం ఇచ్చారు. దోహా సాహిత్య ప్రక్రియతో అత్యంత సంబంధం ఉన్న సంత్ ఎవరు? కబీర్. ఎందుకంటే కబీర్ తన రచనలను దోహా రూపంలో అందించాడు. కబీర్ బోధనలలో ప్రధానంగా వ్యతిరేకించబడినవి ఏవి? రైట్ ఆన్సర్ విగ్రహారాధన, మూఢనమ్మకాలు. గురునానక్ ప్రకారం మోక్షానికి ముఖ్యమైన మార్గం ఏది? రైట్ ఆన్సర్
ఆప్షన్ సి నిజాయితీ జీవనం, భగవంతుని స్మరణ. గురునానక్ జన్మస్థలం ఏది? రైట్ ఆన్సర్ తల్వాండి. సంగత్ అనే పదం సిక్కు సంప్రదాయంలో దేనిని సూచిస్తుంది? భక్తుల సమూహం. సిక్కు మతంలో భక్తుల సమూహాన్ని సంగత్ అంటారు. మీరాబాయి భజనల ప్రధాన లక్షణం ఏమిటి? రైట్ ఆన్సర్ కృష్ణునిపై వ్యక్తిగత భక్తి. చైతన్య మహాప్రభు ప్రచారం చేసిన భక్తి విధానం ఏది? రైట్ ఆన్సర్ నామ సంకీర్తన. అన్నమాచార్యులు రచించిన సంకీర్తనల సంఖ్య సుమారుగా ఎంత? 32,000. అన్నమాచార్యుల రచనలు ప్రధానంగా ఏ క్షేత్రంతో సంబంధం కలిగి ఉన్నాయి? తిరుమల. వెంకటేశ్వర వచనములు అనే రచన ఎవరిది? అన్నమాచార్యులు. సూఫీ సంతులు భగవంతుని చేరుకోవడానికి ఏ సాధనాన్ని ముఖ్యంగా బోధించారు? ధ్యానం, ప్రేమ. సూఫీ పదం మూలార్థంగా దేనితో సంబంధం కలిగి ఉంది? ఉన్ని వస్త్రం. సూఫీ అంటే ఉన్ని. ఉన్ని వస్త్రాలు ధరించే సన్యాసుల నుండి ఈ పదం వచ్చింది. భారతదేశంలో చిష్తి సంప్రదాయాన్ని ప్రసిద్ధి చేసిన సూఫీ సంతు ఎవరు? మొయినుద్దీన్ చిష్తి. మొయినుద్దీన్ చిష్తి భారతదేశంలో ఈ సాంప్రదాయాన్ని వ్యాప్తి చేశాడు. అజ్మీర్ దర్గా ఏ రాష్ట్రంలో ఉంది? రైట్ ఆన్సర్ రాజస్థాన్. నిజాముద్దీన్ ఔలియా ఏ సూఫీ సంప్రదాయానికి చెందినవారు? చిష్తి ఈజ్ రైట్ ఆన్సర్. భక్తి ఉద్యమం మరియు సూఫీ ఉద్యమం రెండింటిలో కనిపించే సాధారణ లక్షణం ఏది? రైట్ ఆన్సర్ ప్రేమ, సహనం, సమానత్వం. భక్తి ఉద్యమ ప్రభావంతో ఏ భాషలో సాహిత్యం విస్తృతంగా అభివృద్ధి చెందింది? రైట్ ఆన్సర్ ప్రాంతీయ భాషలు. ప్రేమే దేవుని చేరుకునే మార్గం అనే భావన ప్రధానంగా ఏ ఉద్యమానికి చెందింది? రైట్ ఆన్సర్ సూఫీ ఉద్యమం. కబీర్ బోధనలపై ప్రభావం చూపిన 2 మత సంప్రదాయాలు ఏవి? రైట్ ఆన్సర్ హిందూ అండ్ ముస్లిం. సిక్కు మత పవిత్ర గ్రంథం గురు గ్రంథ్ సాహిబ్లో ఎవరి బోధనలు కూడా ఉన్నాయి? రైట్ ఆన్సర్ కబీర్ బోధనలు. క్రింది వారిలో భక్తి ఉద్యమానికి చెందిన మహిళా భక్తురాలు ఎవరు? ఆండాల్. క్రింది జతలలో సరైనది ఏది? రైట్ ఆన్సర్ చైతన్యుడు నామ సంకీర్తన. సంత్ కవిగా ప్రసిద్ధి చెందిన వారు ఎవరు? కబీర్. భక్తి ఉద్యమం వల్ల సమాజంలో ఏర్పడిన ముఖ్యమైన మార్పు ఏమిటి? సామాజిక ఐక్యత పెరిగింది. క్రింది వారిలో భక్తి మరియు సూఫీ ఉద్యమాల ఉమ్మడి సందేశాన్ని అత్యుత్తమంగా ప్రతిబింబించే అంశం ఏది? రైట్ ఆన్సర్ ప్రేమ, భక్తి, మానవతా విలువలు. డియర్ ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు ఉపయోగకరంగా అనిపిస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ మరో ఆసక్తికరమైన MCQs వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.